ఆరోగ్య బీమా నేను కొన్ని కీలకమని చెప్పి వదిలేస్తున్నాను. ఆరోగ్య బీమా కూటమి ప్రభుత్వం కుటుంబానికి 25 లక్షల రూపాయలని కూటమి ప్రభుత్వం మద్దతు తీసుకెళ్తున్నాం. మీకు ఏ జబ్బు వచ్చినా ఏ కష్టం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళే ఖర్చులకి 2 లక్షలు 3 లక్షలు కాకుండా కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ప్రీమియం ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నేను ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు ఇచ్చినా కానీ మీరు ఒకటే నమ్మండి. మీరందరూ నన్ను నమ్ముతారు కదా. మీరు నమ్మే కదా నా దగ్గరికి వచ్చారు. ఈరోజు అడుగుతున్నా. నేను నా కోసం అడగట్లా ఓటు. నాకు మీరు 10 సంవత్సరాలు 2019లో భవన నిర్మాణ కార్మికులు వచ్చి అన్న మా కడుపు కాలిపోతుంది చచ్చిపోతున్నామంటే నేను విశాఖలో వచ్చి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం నేను నిలబడ్డా. ఒక్కళ్ళు రాలేదు ఆ రోజున. అందరూ భయపడ్డారు. ఒక్క దమ్ము ధైర్యంతో నిలబడింది ఒక్క జన సైనికులు రోడ్ల మీదకి వచ్చారు. ఆ రోజున వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. జనసేన ఈ రాష్ట్రానికి వెన్నెముకలో ధైర్యం కూరి 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 నింపింది. అదే కూటమికి బలం అయింది. అందుకని మీకు మాటిస్తున్నా. నేను ఈరోజు ఓటు అడుగుతున్నా. కూటమికి మద్దతు ఇవ్వమని అడుగుతున్నా. బాధ్యత నేను తీసుకుంటా. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా. నాకు నియోజకవర్గ ప్రజలు ఒకటే చెప్తున్నారు, అన్నదమ్ములు అన్న నేను 1,00,000 మెజారిటీతో గెలిపిస్తామని. మీకు ఎన్ని సమస్యలున్నా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్క పదవి లేకుండా ఒక్క ఎమ్మెల్యే లేకుండా నేను దశాబ్దం మీకోసం ఒళ్ళు వంచి గుడ్డులా పనిచేశాను మీకోసం. ఈ రోజున నేను కూటమికి సీఎం రమేష్ గారికి కానీ సుందరపు విజయ్ కుమార్ గారికి కానీ నేను ఓట్లు అడగట్లా. నేను మీ భవిష్యత్తు కోసం కూటమికి ఓటు వెయ్యమని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను, ఆర్థిస్తున్నాను. మీ భవిష్యత్తు కోసం ఓటు వేయమని ఆర్థిస్తున్నాను. మీ భవిష్యత్తు కోసం. ఏ భవిష్యత్తులో ఏ 100 రోజుల్లో వచ్చిన 100 రోజుల్లో ఎవడైతే గంజాయి సాగు చేశాడో వాళ్ళందరినీ రోడ్ల మీద నడిపించి మోకాళ్ళ మీద నడిపించి తొక్కు నార తీస్తా. ఒక్కొక్కడికి లా అండ్ ఆర్డర్ ఆడబిడ్డలు బయటికి వెళ్ళి ఇళ్ళకి రావాలంటే గుండెల్లో భద్రత కల్పిస్తాం. ఎవడన్నా సరే ఆడబిడ్డల వైపు కన్నెత్తి చూశారంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. జగన్లాగా మీకు ఉపాధి అవకాశాలు హామీ ఇవ్వట్లా. పని చేస్తాం. మళ్ళీ పని చేసే నేను మీ దగ్గరకు వచ్చి అప్పుడు దాకా నేను కనుక మీకు అండగా నిలబడకపోతే నేను రాజకీయంగా అస్త్ర సన్యాసం తీసుకుంటాను. నేను మీకు నిలబడతాం. కష్టం వస్తే చెప్తా, బాధ్యత పంచుకుంటా, ఇవన్నీ తెలియజేస్తాం. మనకి ఒకే ఒక అవకాశం. ఒక్కసారి అందరూ మేనిఫెస్టో చదవండి. మీరందరూ మేనిఫెస్టోలు చదవండి. వాట్సాప్లో ఉన్నాయి, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్నాయి, టీవీలో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. మీరు అన్నీ చదివి మీ బాధ్యతగా నేను చెప్పాల్సింది చెప్పాను. కరెక్ట్గా 11 రోజులు ఉంది. 11 రోజుల 12 రోజులు మీ భవిష్యత్తుని నిర్దేశించుకునే రోజు. ఒక్క ఛాన్స్ ఇచ్చారు జగన్కి, అయిపోయింది చాలు. ఒక్క ఛాన్స్ అడిగాడు, ఇచ్చేశాం. 60 రూపాయల మందుని రక్తం జలగలగా పీల్చి 200 రూపాయలు చేశాడు. ఇసుక నమ్మేశాడు 41,000 కోట్లకి. ఎవరిది కొండ? ఆ కనిపించే కొండ ఎవరిది? జగన్దా? ఆ కనిపించే కొండ ఎవరిది? కన్నబాబు రాజు గారిదా? ఎవరిది కొండ? మనది. గాలి, నీరు, నిప్పు, నేల అన్ని అందరికీ చెందినవి. మనందరిది. ఒకరిది కాదు, ఒక ఎమ్మెల్యేది కాదు, ఒక ముఖ్యమంత్రిది కాదు, మనందరిది. మన హక్కు. ఎవరు అన్యాయం చేస్తాడు? మనది.
ఎర్రతువ్వాల సాక్షిగా చెప్తున్నా, భవిష్యత్తు మనది. భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద అనకాపల్లి నియోజకవర్గం నుంచి, యలమంచిలి నియోజకవర్గం నుంచి సీఎం రమేష్ గారికి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నా. గాజు గ్లాసు గుర్తు మీద మన సుందరపు విజయ్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నా. మనకి ఈవీఎంలో పార్లమెంట్ అభ్యర్థి కమలం గుర్తు నెంబర్ 3లో ఉంది. మన గాజు గ్లాస్ గుర్తు నెంబర్ 8 సుందరపు విజయ్ కుమార్. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓకే 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 అక్కడ నువ్వు నా ప్రాణం అని రాశావు. నేను మీ ప్రాణం, మీరు నా ప్రాణం, అందుకే పనిచేస్తా ఉన్నా.